హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసేసి ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. అదే వచ్చేసేసి దోశ పిండితో పునుగులు అనమాట. మనకి ఇంట్లో దోశ పిండి అప్పుడప్పుడు మిగిలిపోతుంది కదండి. ఆ మిగిలిపోయిన దోశ పిండితో అయితే నేను ఈరోజు పునుగులను అయితే చేశాను అనమాట. ఇది చేయటం చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఒక ఈవినింగ్ స్నాక్గా అయితే చేసుకోవచ్చు అనమాట. దీని ప్రిపరేషన్కి ముందు ఒక కప్పు దోసపిండిని అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే కొంచెం లూజ్గా అయితే చేసుకున్నానండి దోసపిండిని. తర్వాత దీంట్లోకి వచ్చేసేసి 2 స్పూన్ల బియ్యపిండిని అయితే వేసుకోవాలన్నమాట. తర్వాత ఒక స్పూన్ మైదా పిండిని అయితే వేసుకోవాలండి. బియ్యపిండి మైదా పిండి వేసుకోవడం వలన బియ్యపిండి ఏమో కరకరలాడుతూ క్రిస్పీనెట్ వస్తుంది అనమాట. మైదా పిండిని అయితే ఆయిల్ ఏమాత్రం పీల్చకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి అన్నమాట. తర్వాత దీంట్లోకి వచ్చేసేసి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కొంతమంది దీంట్లో వంట సోడాను కూడా వేస్తారండి. మనకి వంట సోడా వేయకుండానే చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. తర్వాత దీంట్లోకి వచ్చేసేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని అయితే వేసుకోవాలండి. సాల్ట్ను కూడా వేసుకొని మనం దోసపిండిలో సాల్ట్ వేసుకొని ఉంటాం కాబట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం దోసపిండిని అయితే ఇలా కలుపుకోవాలండి. మనం చేత్తో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకునేలాగా అయితే కలుపుకోవాలన్నమాట. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసుకోవాలండి. ఈ పునుగులు ఇట్లా వేయటం వలన చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకదానికొకటి అస్సలు అంటుకొని కూడా ఉండవండి. ఆయిల్ ఏమాత్రం పీల్చవన్నమాట. ఇలా మనకు కడాయి పడినన్ని పునుగులు అయితే వేసేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి కలర్ వచ్చే వరకు పునుగులను అయితే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇక్కడైతే మన పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి. తర్వాత వీటినన్నిటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలన్నమాట. ఇలా దోసపిండితో చేసుకునే పునుగులు అయితే చాలా టేస్టీగా వస్తాయండి. అలాగే ఇడ్లీ పిండితో కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటే అవి కూడా మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట. తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మిగిలిన పిండితో అయితే చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసుకోవాలన్నమాట. అంతే అండి, ఎంతో సింపుల్ టేస్టీగా మన చిట్టి పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. వీటి టేస్ట్ అచ్చం మన బండి మీద దొరికే పునుగుల్లానే అయితే ఉంటాయండి. తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆనియన్స్తో కానీ లేకపోతే చట్నీతో కానీ టమాటా చట్నీతో తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఒక 10-15 మినిట్స్లోనే చిట్టి పునుగులు అయితే రెడీ అయిపోయిందండి. లోపల సాఫ్ట్గా పైన కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.